అయినా ఆగు నాయనా. అయినా ఎందుకు నాయన ఇంత కష్టపడుతున్నావా? నా కష్టం నాతోనే పోనీ నాయనా, నువ్వు బడికి పోయినాయినా. నాకున్న ఒకే ఒక నాను నువ్వు. నీకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను పని చేయకుంటా ఇంకెవరినైనా నీకు పని చేస్తాను. ఒక పనికి రాని వాడిని కన్నాను అనుకున్నాను రా, కానీ ఇప్పుడే తెలిసింది బంగారని. ఈ ప్రపంచానికి అన్నం పెట్టేది వ్యవసాయమే. అది చేసేదానికి కూడా మనుషులు లేకుండా పోయారు. తల్లిపాలు తర్వాత అంత శక్తినిచ్చేది ఆవు పాలే. దానికి కూడా మేత వేసేదానికి ఎవరు మనుషులు లేకుండా పోయారు. తమ్ముడు నేను ఎల్ఐసి నుంచి వచ్చాను. నేనే ఒక పరదేశి, నువ్వు ఎవడరా ఎల్ఐసి? తమ్ముడు ఎల్ఐసి అంటే మేము డబ్బులు ఇస్తాం తమ్ముడు. డబ్బా అంతా ఆ మంచంలో కొనుక్కున్నాడే వాడికాడు పోయి. లక్షల యొక్క విలువలు తెలియకుండా తమ్ముడు మాట్లాడుతున్నాడు. లక్షల అన్నా మేము ఎల్ఐసి నుంచి వచ్చాము. మీరు నెల నెల ఒక 500 రూపాయలు కడితే చాలు, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏం చెప్తున్నావా తమ్ముడు? అవునా, మీరు నెల నెల 500 రూపాయలు కట్టుకొని వస్తే మీరు తెచ్చిన తర్వాత మీ ఫ్యామిలీకి 10 లక్షలు ఇస్తాను. అవునా, అట్లయితే నా పేరు మీద ఒక 500 రాసుకో తమ్ముడు. సరేనా? యో ఎల్ఐసి డబ్బులు 10 లక్షలు ఇవ్వయా. తమ్ముడు అది మీ నాన్న చేస్తేనే డబ్బులు.